రాష్ట్రంలో ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుని ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేలా సంజీవని కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలో ఉండే వైద్య సాంకేతికత మొత్తాన్ని అత్యవసర వైద్యం అందించేందుకు వీలుగా ఎయిర్ అంబులెన్సులు, డ్రోన్లు అందుబాటులో తెస్తామన్నారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులు అమరావతికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జీజీహెచ్లో పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎంసీహెచ్ బ్లాక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, బిల్ గేట్స్ ఫౌండేషన్ సాయంతో సంజీవని కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు చేశామన్నారు. ఫలితాలు బాగుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా కార్యక్రమం రూపొందించామని తెలిపారు. జింకానా తరపున ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేసినట్లే రాష్ట్రంలోని మిగతా కళాశాలల్లో పూర్వ విద్యార్థులు ముందుకు రావాలన్నారు. సంపాదన వల్ల మనిషికి తృప్తి రాదని, ఆ డబ్బును సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే నిజమైన సంతోషం దాగి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ట్రిపుల్ P విధానం వల్లే దేశంలోని జాతీయ రహదారులు అద్భుతంగా తయారయ్యాయని, అందుకే వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పన ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గాలి, పేదరికం లేని సమాజం చూడాలన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, P4 కార్యక్రమానికి ముందుకు రావాలని అందరినీ కోరారు. సంపాదనలో కొంత భాగం సమాజానికి వెచ్చించాలన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 4వ స్థానంలో ఉందన్నారు. 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో భారత్ ఉండాలనేది మనందరి ఆకాంక్ష అని, స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. డ్రోన్ అంబులెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ రేపు ఎవరన్నా కానీ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే ఈ మిద్దిపై నుంచే డ్రోన్లు తీసిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ఆర్ఐస్, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు వర్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్గా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పటికీ డబ్బులు ఇచ్చారు 100 కోట్లు. మిమ్మల్ని అభినందిస్తున్నా మరొకసారి. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా మీరు అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి. మీ అమెరికా కంటే బెటర్ సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైం ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే, అంటే రాయలేకపోతే, వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం. అన్ని మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, త్రాగునీరు, స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా కమిషనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. అనధికార భవనాలు, లేఅవుట్లు క్రమబద్దీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. వీధి కుక్కలు, పందులతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు మంత్రి నారాయణ వర్చువల్గా పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం కొత్త వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. 123 మున్సిపాలిటీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో కొత్త వెబ్సైట్ రూపొందించారు. మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా వెబ్సైట్ రూపొందించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ విద్యుల్లతను మంత్రి అభినందించారు. సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు.
సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, నెక్స్ట్ రోడ్స్, నెక్స్ట్ లైట్స్, పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్. బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమృత స్కీము, ఏఏబి, యుఐడిఎఫ్ ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు. అవి సెకండ్ వీక్లో ముఖ్యమంత్రి గారు ఒక కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం. దాంతో 95% డ్రింకింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక 5,000 కోట్లతో వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే 29,000 కోట్లు కావాలి. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టారు. మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో 100% డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే 2 yearsలో అది కూడా జరుగుతుంది. తర్వాత ఎస్టీపీల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం. రోడ్లు, స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి. సత్యం, అహింస వాదంతోనే ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్రానికి తీసుకొచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. స్వతంత్ర భారతావని ఎలా అభివృద్ధి చెందాలనే విజన్ కూడా గాంధీ ఇచ్చారన్నారు. మన దేశం కంటే మన పొరుగు దేశాలు గాంధీ సిద్ధాంతాలను, మాటలను పాటించాయని చెప్పారు. మన దేశానికి అతిపెద్ద సమస్య అవినీతి అని అన్నారు. గాంధీ హిల్ ఫౌండేషన్, ఏపీ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో వన్ టౌన్లోని గాంధీ హిల్పై 78వ మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ కాజా పూర్ణచంద్ర గాంధీ, విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కె దమయంతి, సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపల్ చెన్నుపాటి దివాకర్ బాబు, ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎండి దాసరి రామకృష్ణ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మన దేశానికి అతిపెద్ద సమస్య అవినీతి అని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఆంగ్లేయులను పారద్రోలడానికి ఎంతో కష్టపడ్డారన్నారు. కులం, మతాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ముందుకు వెళ్లాలన్నారు. విద్య, వైద్యం అనేది చాలా ముఖ్యమన్నారు. గాంధీ హిల్కు ఎంతో చరిత్ర ఉందని, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గాంధీ హిల్ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామన్నారు. గాంధీ గారి వర్ధంతి అని చెప్పి సుమారుగా 78 సంవత్సరాలు అయిపోయింది. ఈ గాంధీ హిల్స్ యొక్క ప్రత్యేకత కూడా 1921 మార్చి 31న గాంధీ గారు ఇక్కడ నుంచి పిలుపునివ్వటం, ఆ తర్వాత లాల్బో శాస్త్రి గారు వచ్చి దీన్ని ఫౌండేషన్ స్టోన్ వేసి, జాకీర్ హుస్సేన్ గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ఎంతో వైభవంగా నడిచే గాంధీ హిల్స్ డెఫినెట్గా కొంత కుంటుపడింది కాలయాపన చేయటం వలన. ఇప్పుడు మళ్ళీ గాంధీ హిల్స్ని పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి ఇక్కడ కేపీసీ గాంధీ గారు ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గాంధీ హిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసి మన విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఇది ఒక టూరిజం స్పాట్గా, ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకొచ్చి భావి తరానికి కూడా గాంధీ గారు మన దేశానికి చేసిన త్యాగం ఏంటి, మన స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆయన అహింసావాదాన్ని ఎలా వినిపించి బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించారనే విషయం అందరికీ తెలియపరచాలని చెప్పి ఆధునీకరణ చేయించే దిశగా ఏం చేయాలో అదంతా కూడా ఎమ్మెల్యేగా నా తరపున సహకారం ఉంటుందని చెప్పి ఈరోజు ఉర్దూ పాఠశాలల అభివృద్ధిలో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ పాత్ర కీలకమని తూర్పు ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ అన్నారు. ముఖ్యంగా సొసైటీ వ్యవస్థాపకులు ఖాదర్ షరీఫ్ బేగ్ ఆశయాలను ఆయన కుమారులు కొనసాగించడం ముదావహమన్నారు. ఫారూక్ నగర్లోని ఉర్దూ మున్సిపల్ స్కూల్కు మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ ఫారూక్ నగర్లో గల మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 60,000 రూపాయలు వెచ్చించి స్కూల్కు రంగులు వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటైన సభలో తూర్పు ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పరంగా విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందని రోజుల్లోనే ఖాదర్ షరీఫ్ బేగ్ వారికి దుస్తులు, పుస్తకాలు అందించడం ప్రశంసనీయమన్నారు.
ఆయన కుమారులు కూడా అదే బాటలో పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సొసైటీ ద్వారా సహకారాలు అందించడాన్ని అభినందించారు. తన వంతు కూడా ఈ స్కూల్కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థల నుండి CSR నిధులు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాలు ఇవ్వనప్పుడు వీరు కూడా పుస్తకాలు ఇచ్చి ఒక మార్గదర్శకం అయ్యారు. ఇవాళ ప్రభుత్వాలు ఇవ్వగా మిగిలిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే పిల్లల సౌకర్యార్థం చేయటానికి ఇక్కడ ప్రిన్సిపాల్ గారితోనూ ఇతర టీచర్స్తో కూడా మాట్లాడి ఈ స్కూల్కి ప్రత్యేకంగా, ఎందుకంటే బాగా కొంచెం పూర్ పిల్లలు ఆర్థికంగా బాగా ఇబ్బంది గల తల్లిదండ్రుల పిల్లలు కాబట్టి ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం కావాలా. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలు ఇప్పుడు ప్రతి ఉన్నవాళ్ళ పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు అందరూ కూడా ఒకే స్థాయిలో చదువుకోవాలనేది ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికోసమే P4 అనే కార్యక్రమం. ఇప్పుడు వీరు చేసే కార్యక్రమం కూడా ఆ P4కు దానిలో ఉన్న నిబంధనలు, దానిలో ఉన్న సూచనలు, ఆ సలహాలు అవన్నీ కూడా ఇలాంటి వారిని చూసే పెట్టిన కార్యక్రమం. అనంతరం సొసైటీ కార్యదర్శి MD హుస్సేన్ మాట్లాడుతూ, తమ సొసైటీ ద్వారా ఉర్దూ స్కూల్స్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన కిట్లు, దుస్తులు, పుస్తకాలే కాక దూర ప్రాంతాల స్కూల్కు చేరుకునే కొందరు విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున ఆటో ఛార్జీలు కూడా తమ సొసైటీ తరపున అందజేస్తున్నామని వివరించారు. 60,000 రూపాయలతో స్కూల్ భవనాలకు రంగులు వేయించినట్లు తెలిపారు. కానీ ఇక్కడ విద్య, ఉర్దూ భాషను అభివృద్ధి చేయాలి. విద్య కోసం పాటుపడే ఫ్యామిలీ వీళ్ళు విద్య కోసం పాటుపడుతున్నారు. ఈరోజు కూడా దాదాపు 60,000 ఖర్చు పెట్టి రంగులు వేయించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు, ఎందుకంటే తండ్రి ఆశయాలను కొనసాగించడం అనేది పిల్లలకి చాలా తక్కువ మంది చేస్తారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిసి వారి ఆశయాలను బెగ్గారి ఆశయాలను కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. వారితో నేను కూడా ఇక్కడ ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. బెంచీల విషయంలో కానీ, ప్రత్యేకించి మహిళా టాయిలెట్స్ విషయంలో కానీ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మీ ముఖంగా ఎమ్మెల్యే గారిని కూడా నేను అభ్యర్థిస్తాను. ఇక్కడ ఆడపిల్లలకి సదుపాయం లేదు, అది కూడా నేను వారితో చర్చించడం జరిగింది. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని గురించి అడుగులు వేస్తామని చెప్పారు. ఈ విధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అనంతరం స్థానిక మసీద్ కమిటీ అధ్యక్షుడు నసీర్ అహ్మద్ ఉమరి మాట్లాడుతూ, ఎవరైనా దేవాలయాలకు, మసీదులకు, ప్రార్థనా మందిరాలకు సహకారం ఇవ్వటం చూస్తుంటామన్నారు. అయితే ఈ సొసైటీ మాత్రం విద్యార్థుల చదువులకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఉర్దూ ఎన్రోల్మెంట్ పెంచడము, ఉర్దూ పాఠశాలల్లో ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి తగ్గట్టుగా వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలు ఇవ్వడము, ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలకి తోడుగా పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా కోకరికల్ యాక్టివిటీలో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలకి ప్రైజెస్తో పాటు ఆటో ఛార్జెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ స్కూల్ కావాల్సిన కనీస అవసరాలని తీర్చే ఉద్దేశంతో అడాప్ట్ చేసుకోవడం కూడా జరుగుతామని చెప్పేసి సభముఖంగా తెలియడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఈ సొసైటీ సెక్రటరీ మొహమ్మద్ హుస్సేన్, అలాగే మా ప్రెసిడెంట్ అమ్జద్ హుస్సేన్, ఇక్బాల్ హుస్సేన్ గారి నేతృత్వంలో మన టీచర్స్ కార్పొరేషన్ ఉర్దూ టీచర్స్ యొక్క సమైక్యంగా ఏర్పాటు చేసుకున్న సొసైటీ అండి ఇది. రాబోయే రోజులుగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభముఖంగా తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అంజాద్ హుస్సేన్, ట్రెజరర్ SK కరీముల్లా, ఉర్దూ స్కూల్స్ DI షకీలా, స్థానిక కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ ఛానల్ MSO బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని ఎస్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ ఛానల్ MD పొట్లూరి సాయిబాబు, సిటీ కేబుల్ ఎస్ ఛానల్ ఆపరేటర్లు వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్ ఛానల్ MSO బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని ఎస్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ ఎస్ ఛానల్ ఆపరేటర్ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ MD పొట్లూరి సాయిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉమామహేశ్వరరావు ఆపరేటర్లతో కలిసి పొట్లూరి సాయిబాబు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ చిరకాల మిత్రుడైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భగవంతుని ఆశీస్సులతో బోండా ఉమ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. బోండా ఉమామహేశ్వరరావు సహకారంతో చాలా కాలం తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిటీ కేబుల్ ప్రసారాలను పునఃప్రారంభించామని చెప్పారు. ప్రేక్షకులకు నిరంతరాయమైన నాణ్యమైన ప్రసారాలను అందిస్తామని తెలిపారు. బోండా ఉమ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆపరేటర్ల సమక్షంలో వారి కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అందరి సమక్షంలో చేయడం జరిగింది. ఇది చాలా కాలం తర్వాత సింగనగర్లో తిరిగి మా ప్రసారాలు ప్రారంభం అవటం, దానికి బోండా ఉమ గారి తోడ్పాటు పెడతాం, మాకు ఆయన చిరకాల మిత్రుడైనటువంటి ఆయన మమ్మల్ని తిరిగి ఈ ఏరియాకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రసారాలు ఇలాగే కొనసాగిస్తూ మంచి క్వాలిటీతో అందరు మన్ననలు పొందుతామని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యాలు అందాలని, నిండు నూరేళ్ళు మంచి పదవితో భవిష్యత్తులో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అనంతరం దీవి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మన సెంట్రల్ ఎమ్మెల్యే ఎస్ఎల్ ఎంఎస్ఓ అయినటువంటి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి మన సిటీ కేబుల్ ఎండీ గారు పొట్టూరి సాయిబాబు గారు కూడా విచ్చేసి ఆపరేటర్లు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల బోండా ఉమా గారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఆయనకు మరొకసారి మన ఛానల్ తరపు నుంచి సిటీ కేబుల్ తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సందర్భంగా వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. పేదల పాలిటి పెన్నిది, పేద ప్రజల ఆశాజ్యోతి, మకుటంలేని మహారాజు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నట్లు టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. 400 కోట్ల రూపాయలతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెలిబండ్ల బాలస్వామి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం పేద మహిళలకు P4 కింద కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి కేరళ వెళ్లారని, ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకుంటున్నామని అన్నారు. వివిధ డివిజన్ల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, టీఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని అన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయంగా ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకున్నారు. కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు, పిలిస్తే పలికే నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి, మరి మొకటం లేని మహారాజు మా అన్న బోండా ఉమామహేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు 23వ డివిజను మా కార్యాలయం నందు పేద మహిళలకి P4 కింద మిషన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి మరి పేదలందరూ కూడా కేకు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా 23వ డివిజన్ మా కార్యాలయం ముందు జరిగింది. దీనికి 23వ డివిజన్ టీడీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా మరి వివిధ డివిజన్ల నుంచి కూడా సోదరిమణులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి బోండా ఉమా గారు కేరళలో దైవ దర్శన నిమిత్తం మరి కుటుంబ సభ్యులతో కేరళలో ఉండటం వల్ల మేము ఇక్కడ చాలా సంతోషంగా బోండా ఉమా గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. వివిధ డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మా టీఎన్టీయూసీ ఆటో కార్మిక సోదరులు, అలాగే
మిగతా సంఘాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి బోండా ఉమా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఒక వ్యక్తి కాదని శక్తి అని టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు నాయకత్వంలో నలుదిశల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నగరంలోనే కాకుండా రాష్ట్రంలో స్ఫూర్తి నింపేలా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ఈ 20 మాసాల కాలంలో 350 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా 7.5 కోట్ల రూపాయలతో 27వ డివిజన్ను నందనవనంగా తీర్చిదిద్దారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బోండా ఉమ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ప్రజానేత, ప్రజల మనిషి, నిరంతరం నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ విప్పు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను వాడవాడలా నిర్వహించినట్లు టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు తెలిపారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం, పండ్లు పంపిణీ, పాలాభిషేకం ఇలా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఈ 20 మాసాల కాలంలో 350 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా 7.5 కోట్ల రూపాయలతో 27వ డివిజన్ను నందనవనంగా తీర్చిదిద్దారన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా బోండా ఉమామహేశ్వరరావు గారు అనేక రూపాల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అంశాన్ని మనం చూసాం. ఈ 20 మాసాల కాలంలో సుమారుగా 350 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా 7.5 కోట్ల రూపాయలతో 27వ డివిజన్ని సుందరవనంగా తీర్చిదిద్దటమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వాళ్ళందరికీ అందించడం, నియోజకవర్గ అభివృద్ధిని ఆర్యూబీ ద్వారా కానీ ఆర్ఏబీ ద్వారా కానీ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా చేసి కీలకమైనటువంటి పదవిని ఇవ్వాలని ఆయన తమ్ముళ్ళుగా, చెల్లెలుగా నియోజకవర్గ ప్రజానికం అందరం కూడా ఆకాంక్షిస్తూ మరొకసారి బోండా ఉమన్నకి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బోండా ఉమన్న. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ, ఎస్సీ కమిటీ, బీసీ కమిటీ, తెలుగు యువత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నాగవంశం సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎరుబోతు రమణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంకా ఉన్నత పదవుల్లో ఉండాలని, ఆయనకు ఇంకా మంచి భవిష్యత్తు ఉందంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పడుతున్న కష్టంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరారు. నియోజకవర్గంలో 21వ డివిజన్ల నాయకత్వాన్ని, క్యాడర్ను అనునిత్యం కాపాడుతూ పేద వర్గాల న్యాయం చేయాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగర్లో తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ, ఎస్సీ కమిటీ, బీసీ కమిటీ అన్ని కమిటీల వారు కలిసి సోదరిమణులందరూ కూడా ముందుకొచ్చి తెలుగు యువత వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజున జన్మదిన వేడుకలు చేయడం అన్నది చాలా సంతోషకరం. మా నాయకుడు ఉమాన్న గారికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలని, వారు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, అలానే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టంలో వీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని, ఉన్న నాయకత్వాన్ని డివిజన్లో 21 డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను అనునిత్యం కాపాడుతూ వాళ్ళకి మేలు చేయాలని చెప్పి, పేద వర్గాలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఆ అమ్మవారు కనకదుర్గమ్మ గారి, వెంకటేశ్వర స్వామి, శివుడు ఆశీస్సులు వాళ్ళకి వెళ్ళవేళ్ళ ఉండాలని ఈ సందర్భంగా బోండా ఉమా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రతి సమస్య పరిష్కారానికి, అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కృషి చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణి తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతున్నారన్నారు. నందమూరి నగర్లో ఇళ్లకు 45 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేదని, అది చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మాజీ కార్పొరేటర్ ఎర్రబోతు శ్రావణి ఆధ్వర్యంలో
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నాగవంశం సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 50 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. 200 మంది స్కూల్ పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సిమెంట్ బళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ 58వ డివిజన్లో అవసరమైన చోట 100 సిమెంట్ బల్లలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రతి ఇంటిలో ఒక మనిషిలా వారికి ఏ కష్టం వచ్చినా ఆయన ఇంటికి వెళ్ళినా కార్యాలయానికి వెళ్ళినా సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం చేసే ఏకైక వ్యక్తి అని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. నందమూరి నగర్లో ఇళ్లకు 45 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేదని, అది చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆ ప్రాంత ప్రజలు ఆయనకు జన్మంతా రుణపడి ఉంటారన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న చదువుకు వివాహాలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఆర్థిక సహాయం చేసే ఒకే ఒక నాయకులు మా బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా 2014 నుంచి కూడా 2019 వరకు ఉమాగారు డెవలప్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి నందమూరి నగర్ అయితే 45 years నుంచి దానికి రిజిస్ట్రేషన్ అనేది లేదు. అది చేసిన ఘనత ఒకే ఒక నాయకులు మా బోండా ఉమామహేశ్వరరావు గారికి మా జన్మాంతం కూడా రుణపడి ఉంటాము. ఇట్లాంటివి చాలా కార్యక్రమాలు, ఎవరికైనా హెల్త్ బాగోపోయినా మనీ ఇవ్వటం కానీ, అలానే పెళ్ళిళ్ళకైనా సహాయం చేయడం కానీ, చదువుకు సహాయం చేయడం, ఈచ్ వన్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ నేతలు, టీటీడీ పాలక మండలి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రబోతు రమణ కోరారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల జోలికి వెళ్లినా, అవినీతికి పాల్పడినా వారికి కఠిన శిక్షలు పడేలా శాసనసభలో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. తిరుమలలో శ్రీవారి లడ్డూను వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో తయారు చేసినట్లు సిట్ నివేదికలో పేర్కొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రబోతు రమణ టీడీపీ శ్రేణులతో కలిసి న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే గేటు దగ్గర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎర్రబోతు రమణారావు మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని అన్నారు. జంతు కళేబరాల నూనె, పామాయిల్, రసాయనాలు కలిపి నెయ్యిగా వాడి 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. దీనిపై విచారణ కూడా జరిగిందని, అవినీతికి పాల్పడ్డారు, కల్తీ నెయ్యి వాడారని బట్టబయలైందన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని వదిలిపెట్టడని అన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల జోలికి వెళ్లినా, అవినీతికి పాల్పడినా వారికి కఠిన శిక్షలు పడేలా శాసనసభలో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వ పెద్దలు, ఆనాటి టీటీడీ పాలక మండలి అధికారులకు కూడా తగినటువంటి గుణపాఠం మొన్న ఎన్నికల్లో చెప్పారు మహిళలు అందరూ కూడా. కానీ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. తక్షణం ఈ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు తక్షణం అరెస్ట్ చేసి దీనిపైన ఈ దేవాలయాలపైన, అది దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, మందిరం కావచ్చు, ఏదైనా సరే ఈ దేవాలయాల జోలికి వెళ్ళినా, మసీదుల జోలికి వెళ్ళినా, అలానే చర్చిల జోలికి వెళ్ళినా సరే వారిని నిర్దాక్షిణంగా ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీలో ఒక చట్టాన్ని తయారు చేసి ఎవరైతే అవినీతికి పాల్పడినా, ఎవరైతే దేవాలయాలపై దాడులు చేసినా, దేవాలయాల్లో మనోభావాలు దెబ్బతీసినా వారికి కఠినమైనటువంటి శిక్షలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. దీనిపైన రాష్ట్ర పార్టీ ఆదేశాలు, ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలు, పార్లమెంటు సభ్యుల ఆదేశాల ప్రకారంగా ఈ రోజున ఎన్టీఆర్ నగర్లో మా మహిళా సోదరిమణులని అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తక్షణం రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళందరం కూడా నేను కోరుతా ఉన్నాను. కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాల్లో కల్తీపై చర్చించేందుకు ధైర్యం ఉంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సవాల్ విసిరారు. సిట్ విచారణలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కల్తీ దొంగలు ప్రభుత్వంపై నిందలు వేస్తూ రెచ్చిపోతున్నారని, తప్పు చేసిన వారికి ఎదురుదాడి చేయడం తప్ప మరో మార్గం ఏముంటుందని మండిపడ్డారు.
నగరంలోని గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బాలకోటయ్య మీడియాతో మాట్లాడుతూ లడ్డూలో పాలచొక్క కొనని కంపెనీల నుంచి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవుని సొమ్మును లూటీ చేశారని సిట్టు దర్యాప్తులో తేలితే తేలుకుట్టిన దొంగల్లా నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్టు తేల్చిందంటూ దొంగతిరుగుడు సమాధానాలు చెప్తున్నారన్నారు. 59,71,000 కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ పాపం మీది కాదా అని ప్రశ్నించారు. హవాలా పద్ధతిలో ఏజెంట్లను నియమించి కల్తీ నెయ్యి సేకరించారని, తద్వారా 234 కోట్లు దోచారని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప ఖాతాలో 4,85 లక్షలున్నాయని ఆరోపించారు. భరత్ భాయ్ ఠాగూర్ అనే ఏజెంట్ ద్వారా విజయవాడ ప్రాంతంలోని వైసీపీ నాయకులకు కూడా 12,55 లక్షలు అందాయని తెలిపారు. వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలసిల రఘురాం, దేవినేని అవినాష్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వాటాలు ఎంతో తేలాలని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు హూ కిల్డ్ బాబాయ్ అంటే వైసీపీ నాయకులు ఒక్కరూ సమాధానం చెప్పలేదని, ఇప్పుడైనా హూ ఘీ చీటర్స్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. సిటీ విచారణలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కల్తీ దొంగలు ప్రభుత్వంపై నిందలు వేస్తూ రెచ్చిపోతున్నారని, తప్పు చేసిన వారికి ఎదురుదాడి చేయటం తప్ప మరో మార్గం ఏముంటుందన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుకు దేవదేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఆయన లడ్డు ప్రసాదాలను ఆరగించటం, హిందూ భక్తులకు ఇవ్వటం, బంధువులకు ఇవ్వటం అనేది అంత గొప్ప అంశం. ఇది తరాలుగా జరుగుతున్న ఒక కార్యక్రమం. ఆ లడ్డూని కల్తీ చేశారు. ఆ లడ్డూలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పాలే లేదు. పాల సుక్క కనిపించని, వెన్న సుక్క కనిపించని నెయ్యినేదో తయారు చేసి లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రభుత్వం చెప్పలా, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ మంత్రి గారు, లేదంటే మంత్రులు చెప్పిన అంశం కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడిన సిట్ అధికారులు చెప్పిన అంశం. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని హూ ఘీ థీవ్స్ కల్తీ నెయ్యి దొంగలెవరు? పోనీ సిట్టి చెప్పింది. పోనీ మీకేమైనా తెలుసా దొంగలెవరు? చెప్పండి మరి సిట్టికి లేదా సుప్రీంకోర్టుకి. ప్రపంచంలో అనేక రకాల మనస్తత్వాలతో మానవుడు పతనావస్థలోకి వెళుతున్నాడని శ్రీ గీత ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ అన్నారు. మానవుడు పతనావస్థ నుంచి బయటకు రావాలంటే భగవత్ శరణాగతి ఒకటే మార్గం అన్నారు. గాంధీనగర్ అన్నపూర్ణాదేవి వీధి చిట్టూరు హైస్కూల్ గేట్ నంబర్ 2 ఎదురుగా ఉన్న పెళ్ళయ్యార్ ఆయుర్వేద వైద్యశాలలో సుదర్శన హోమం, వాస్తు హోమం, మహాధన్వంతరి హోమం చేశారు. శ్రీ గీతా ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ మెడికల్ ఆస్ట్రాలజర్ రవి పర్యవేక్షణలో హోమాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదానం, మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక రకాల మనస్తత్వాలతో మానవుడు పతనావస్థలోకి వెళ్తున్నాడని అన్నారు. మానవుడు పతనావస్థ నుంచి బయటకు రావాలంటే భగవత్ శరణాగతి ఒకటే మార్గమన్నారు. పెళ్ళయ్యార్ ఆయుర్వేద వైద్యశాల చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ జి సత్యప్రశాంత్ మాట్లాడుతూ ఆయుర్వేదం ఒక జీవన వైద్యమని, మన ఆయుష్, ఆరోగ్యం, మనస, వాచ, కర్మణ ఎలా ఉండాలి, ఎలా మన చుట్టూ ఉన్న అష్టదిక్కులను ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోవాలని అన్నారు. ఆయుర్వేదం అంటే కేవలం జీవన విజ్ఞానం, మూలికలు, మందులు కాదని, జీవన సారస్యమని తెలిపారు. చాలామంది వ్యాధులతో తిరుగుతున్నారని, కానీ వాటికి సమాధానం ఉండటం లేదన్నారు. మెడికల్ ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మంత్రం, తంత్రం, యజ్ఞం చేయటం వల్ల మన చుట్టూ ఉన్న గ్రహాలు మారి మన ఆరోగ్యం, ఆయుష్ను పొందవచ్చని ఆయుర్వేద జీవన విజ్ఞానంలో చెప్పారన్నారు. అందుకే ఆయుర్వేదం అంటే జ్యోతిష్యం, మంత్రం, తంత్రం అన్ని రకాలు కలిపిన ఆయుర్వేద జీవన విజ్ఞానం అని చెప్పారు. ప్రపంచంలో యావత్ భారతదేశంలో కూడా ఎక్కడైనా సరే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో మానవుడు పతనానికి వెళ్ళిపోతున్నాడు. దీనికంతా తరుణోపాయం ఏం చేయాలంటే భగవత్ శరణాగతి వల్ల ఇటువంటి కార్యక్రమాలు జరిపించాలి. ఈరోజు ప్రశాంత్ డాక్టర్ వారి హాస్పిటల్లో ఈ యొక్క యజ్ఞ యాగాదులు, క్రతువులు, హనుమాన్ చాలీసా ఈ కార్యక్రమాలు కూడా ఉచిత మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎవరు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలు ఎవరైనా చెప్పే
ఈ కార్యక్రమాన్ని కూడా ఎవరి నెలలో వాళ్ళు చేసి హాస్పిటల్లో ఇక్కడెక్కడ ఉన్నటువంటి రోగాలు కూడా తగ్గించి డాక్టర్ గారు అనేక మీకు చికిత్స చేస్తారు. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి దగ్గర ఈ చికిత్స పొందాల్సిందిగా తెలియజేస్తూ నాడి పరీక్ష కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరున చెప్పడం జరుగుతుంది. జై హనుమాన్, జై జై హనుమాన్. అనంతరం మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ పెళ్ళయ్యార్ ఆయుర్వేద వైద్యశాల 7వ వార్షికోత్సవానికి శ్రీ గీతా ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ తిరుపతి నుంచి వచ్చారని అన్నారు. ఆయన దగ్గరుండి హోమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయుర్వేదిక్ ఆసుపత్రిని దేవాలయంగా మార్చారని, రోగాలకు వైద్యం చేయటమే కాకుండా రోగాలను భయపెట్టే క్రియను నాడీ పరీక్ష, పంచకర్మ చికిత్స ద్వారా చేస్తున్నారని అన్నారు. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని సోమవారం తిరుపతి నుంచి వచ్చి పిల్లారి ఆయుర్వేదిక్ వైద్యశాలకి వచ్చి 7వ సంవత్సర వార్షికోత్సవానికి వారి దగ్గరుండి కార్యక్రమం జరిపిస్తున్నారు. సో ఇంత వైభవం ఎక్కడా కూడా జరగని విధంగా జరుగుతుంది. ఒక ఆయుర్వేద హాస్పిటల్ అని అంటే ఆయుర్వేదిక్ వైద్యశాలని దేవాలయంగా మార్చి సత్యప్రశాంత్ గారు ఇక్కడ రోగాలకు వైద్యం చేయడం కాకుండా రోగాలను భయపెట్టే క్రియని వాళ్ళ యొక్క నాడీ పరీక్ష ద్వారా కానీ వాళ్ళ యొక్క పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇక్కడ జరుగుతుంది. నేను వైద్యశాస్త్రంలో 20 సంవత్సరాల నుంచి ఉంటూ కూడా ఈయన చేసే వైద్యం నేను ఎక్కడా చూడని విధంగా నా పేషెంట్లు రకరకాలుగా వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇంతటి పిల్లారి ఆయుర్వేదం ఇంకెన్నో సంవత్సరాలు ఆయన ఉద్యోగంగా ఉండి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజలకు అంతా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జరిగిన సుదర్శన హోమం, దాంతోపాటు వాస్తు హోమం, మహాధనవంతరి హోమం, అన్ని రకాలైన హోమాలు ఇక్కడ జరిగినాయి. సో ఇటువంటి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన రవి గారికి, వాళ్ళ యొక్క బృందం, మన అందరికీ అర్చకులకు, స్వామీజీకి అందరికీ నా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం ఇచ్చిన ఈ పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాలలో ఇటువంటి కార్యక్రమం జరిపించినందుకు వీళ్ళందరికీ, మా స్టాఫ్కి అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన శరీర శుభ్రత ఎలా చేసుకోవాలి అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ప్రజలకి, పేషెంట్స్కి అందరికీ కూడా తెలియపరచడం అనేటువంటిది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు మీ అందరి సహకారంతో ఇంకా ఘనంగా చేయగలమని చెప్పేసి మేము గర్విస్తూ ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ మా యొక్క పితృదేవతలకి, భగవంతుడికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డాక్టర్ రవికుమార్ గారికి, పురోహితులకి అందరికీ పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.